కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు నిద్రిస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది తలుపులు పగలగొట్టి విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చారు. 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అనాథాశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంటల్ని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అగ్ని ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఏదైతే గాయపడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే సమయానికి స్థానికులు వచ్చి వారిని కాపాడడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. రాత్రి వేళలో జరిగిన ఈ ప్రమాదం అయితే ఆ సమయంలో హాస్టల్ ఏదైతే అనాథాశ్రమం ఉందో అందులో మొత్తం 140 మంది వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. అయితే ఒక 6 మాత్రం మంటల్లో ఆ మంటలు బాగా ఎక్కువగా ఉన్న గదిలో ఉండిపోయిన పరిస్థితి. వెంటనే కుటుంబ స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొచ్చి దాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలతో కూడా ప్రయత్నిస్తున్నారు. అసలు అంటే ఎందుకు జరిగింది ప్రమాదం, ఎలా జరిగింది అనేది కూడా పూర్తిగా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక్కసారిగా ఈ ఘటన అనాథాశ్రమంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గాయపడిన విద్యార్థులందరూ కూడా ఆసుపత్రిలో ఉన్నారు. వారికి చికిత్స అందిస్తున్నారు నిలకడగానే. మిగిలిన విద్యార్థులు ఈ ప్రమాదంతో కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓకే అశోక్.